Hello Andariki, I'm Subbalakshmi. So, welcome to my channel, Itlu Subbalakshmi. Subbalakshmi. Sundari Nilinu Vanta. So, మీ అందరూ ఇక్కడ వరకు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. ఇంకా లేట్ చేయకుండా ఈ పర్టికులర్ వీడియోలో ఏం చెప్పబోతున్నానో ఐడియా సినాప్సిస్ చూపించబోతున్నాను. అండ్ రాబోయేది బతుకమ్మ అండ్ దసరా కాబట్టి బతుకమ్మ అంటే చాలా స్పెషల్. అందమైన బట్టలు, అందంగా రెడీ అవ్వడం ఏ ఆడపిల్లకు ఉండదు చెప్పండి. అయితే ఇప్పటి వరకు లంగావణీలు నేను వేసుకోవడము, నేను స్టిచ్ చేయడం ఇది మాత్రమే చూసారు కదా. నౌ ఈ దసరాకి, ఇది బతుకమ్మ ఫెస్టివల్కి ఐ వాంటెడ్ టు షో కపుల్ ఆఫ్ లెహెంగాస్. ఒకటి సెలబ్రిటీ ఇన్స్పైర్డ్, ఇంకొకటి వచ్చేసి అక్కడికి వెళ్ళి డిసైడ్ అవుదాము ఏంటి చేద్దామని చెప్పేసి. అయితే చూపించడం అంటే ఇంతకు ముందులా కాకుండా పైన కాదు, ఈసారి ఇన్ డీటెయిల్గా చూద్దాము. అండ్ ఫస్ట్ వి స్టార్ట్ విత్ ఫ్యాబ్రిక్ సోర్సింగ్ తర్వాత కటింగ్ అండ్ స్టిచ్చింగ్. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియోస్ అండి. సో కటింగ్, స్టిచ్చింగ్ అండ్ మనము ఏదైతే డిజైన్ చేసామో దాన్ని ఎలా స్టైల్ చేయాలి అనేది కూడా విల్ సీ. స్టైల్ చేసిన తర్వాత ఫైనలీ మీకు నాకు ఇష్టమైంది ఫ్లాంటింగ్. ఇవన్నీ కూడా చూద్దాము రండి. సో 2 లంగావోణీలు అని చెప్పాను కదా, అందులో ఒకటి ఐ సైడ్ లైక్ సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ అన్నాను కదా. ఒకటి నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ ఒకరు మల్టిపుల్ టైమ్స్ డిఎమ్స్ లో కామెంట్స్ లో అడిగేది ఒక పారాగ్రీన్ లంగావోణి అనమాట, అనసూయ గారు. తను పిక్చర్స్ లింక్స్ పంపించి మరీ అడిగారు ఇది రీక్రియేట్ చేయమని. అండ్ ఐ ఫెల్ట్ అది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చేయొచ్చు అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫర్ బతుకమ్మ దసరా దేనికైనా కూడా. సో ఫస్ట్ దానికి ఫ్యాబ్రిక్ సోర్స్ చేస్తూ పార్లల్గా ఇంకొకటి కూడా లెట్స్ సీ మనకి ఇంకేమైనా బెటర్ ఫ్యాబ్రిక్ దొరుకుతుందా బడ్జెట్లో అని చెప్పేసి. సో ఈ పర్టికులర్ వ్లాగ్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎట్లా క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గో ఫర్ ఫ్యాబ్రిక్ సోర్సింగ్. అండ్ మీకు ఒక చిన్న సర్ప్రైజ్ చూపించబోతున్నాను. మా ఇంట్లో ఒక చిన్న పప్పి ఉంది, దానికి 4 కుక్క పిల్లలు వచ్చాయి. అండ్ దీని సైజ్ చూడండి, నా చేతి కంటే ఆల్మోస్ట్ నా చేతిలో ఒక 60% or 70% ఉంది. ఇట్లాంటి 4 పప్పీస్ వచ్చాయి మా ఇంటికి. They are very 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 cute, isn't it? Come, let's go. ఇంకో విషయం, ఇట్ ఈస్ ఆల్వేస్ సజెస్టెడ్ టు విజిట్ చార్మినార్ ఆర్ మదీనా బై క్యాబ్. అందులో నాలాగా సగం డ్రైవింగ్ వచ్చిన వాళ్ళైతే సెల్ఫ్ డ్రైవింగ్ అస్సలు చేయకండి. అండ్ మీతో చెప్పాను కదా సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ లెహెంగా ఒకటని. ఇది అనసూయ గారు వేసుకున్న ఫ్లోరోసెంట్ గ్రీన్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్. ఫైనల్లీ మదీనా వచ్చేసాము. నేను చూపించబోయే షాపు షాదాబ్ రెస్టారెంట్ నుండి కాస్త ముందుకు వెళ్తే హైకోర్ట్ ఉంటుంది కదా, ఆపోజిట్ లో ఉంటుంది. ఒక చిన్న గల్లీలో ఉంటుంది. ఇది ఒక్కటే కాదు, దర్ ఆర్ మెనీ హిడెన్ జెమ్స్ ఇక్కడ. జస్ట్ మనకి అవగాహన అండ్ ఓపిక ఉండాలి. ఒకవేళ మీరు వస్తే కనుక నాలాగా లేట్ గా కాకుండా ఈవినింగ్ వచ్చేయండి, సో దట్ యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ థింగ్స్. అక్కడికి వెళ్ళాక నేను వచ్చిన పని మర్చిపోయి మిగతావన్నీ చూస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా డయబుల్ అంట. అంటే మనకు కావాల్సిన కలర్ లో వీ కెన్ గెట్ ఇట్ డైడ్. మేబీ మీకు జస్ట్ ఆ వైట్ ఫ్యాబ్రిక్ చూస్తే అర్థం కాకపోవచ్చు, కానీ ట్రస్ట్ మీ, ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ వాటి మీద ఉన్న డిజైన్ మోటివ్స్ అయితే చాలా డీసెంట్ ఇనఫ్ ఉన్నాయి. అండ్ ఐ కెన్ ష్యూర్లీ సే డై అయినాక ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఉంటాయి. యాజ్ ఐ ఆల్వేస్ సే, మన క్రియేటివిటీ ఉండాలి కానీ వీ కెన్ జస్ట్ మేక్ మిరాకిల్స్ అవుట్ ఆఫ్ దిస్. అండ్ అవన్నీ చూస్తూ కాసేపు నేను చంద్రముఖిని అయిపోతాను. అండ్ ఇది గుర్తుపట్టారా, ఇంతకు ముందు ఒక పీచ్ పింక్ డ్రేపర్ స్కర్ట్ చేశాను, అది ఈ ఫ్యాబ్రిక్ తో చేసింది. ఇక్కడే తీసుకున్నాను. చెప్తున్నా కదా, వీటిలో చూస్తే అర్థం కాకపోవచ్చు, కానీ కలర్స్ అండ్ ప్యాటర్న్ బేస్ లో ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఆలోచించి ఎలా కుట్టించాలి అని వీ కెన్ డిసైడ్. ఇంకో విషయం, ఎలాగో కాస్ట్ తక్కువే కాబట్టి కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను నేనైతే. ఎందుకంటే ఇవన్నీ కట్ పీసెస్ శారీస్ కాబట్టి లైక్ 2.5 meters ఒక ముక్క, 3 meters ఒక ముక్క, 1 meter ఒక ముక్క ఉంటాయి అన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ మీకు 2 sarees తీసుకుంటే ఆ తర్వాత రిగ్రెట్ అవ్వము. అమ్మయ్య, ఈ లోపు షాప్ అతను మనకు కావాల్సిన కలర్ ఫ్యాబ్రిక్ వెతికి తీసుకొచ్చాడు. నాకైతే ఎగ్జాక్ట్ గా అనిపించలేదు, కానీ ఇంకా వెంటనే ఒక 2 sarees కి ఇచ్చేయమన్నాను. అండ్ ఇంకో లంగా అక్కడికి వెళ్ళి డిసైడ్ అవుదాం అన్నాను కదా, నాకు ఇక్కడ ఈ కలర్ చాలా టెంప్టింగ్ గా అనిపించింది. పీకాక్ బ్లూ కలర్, నెమలి కంఠం రంగు. కెమెరాలో సరిగ్గా తీసుకోవట్లేదు, కానీ ఈ కలర్ రియాలిటీలో దిస్ ఇస్ సచ్ అన్ అబ్సల్యూట్లీ ఐ క్యాచీ కలర్. అటు ఇటు చూస్తుండగానే నాకు ఇంకో బ్యూటీ కనిపించింది. ఇలాంటి ఫ్యాబ్రిక్ ఆల్మోస్ట్ 3 years బ్యాక్ 1200 meter లాగా తీసుకున్నా నేను. ఆర్గాన్జా టిష్యూలో పర్పుల్ బేస్ మీద సిల్వర్ అండ్ గోల్డెన్ స్ట్రైప్స్ వచ్చాయి. ఈ ఫ్యాబ్రిక్ తో పెద్దగా ఆలోచించకుండానే బ్యూటిఫుల్ డిజైన్స్ చేసేయచ్చు, బికాస్ ఈ ఫ్యాబ్రిక్ కాలిబర్ ఉంది. అండ్ సర్ప్రైజింగ్లీ ఫ్యాబ్రిక్ ఇస్ జస్ట్ 200 rupees ఫర్ ఆల్మోస్ట్ 6 meters. ఇవే కాదు, నేను ఇంకా చాలా ఫ్యాబ్రిక్స్ పర్చేస్ చేశాను. ఇక్కడ వీడియో లెంతీ అవుతుందని చూపించట్లేదు.
బట్ అవన్నీ డిజైన్ చేసినప్పుడు మీకు డెఫినెట్ గా ఇండివిజువల్ గా రికార్డ్ చేసి చూపిస్తాను. ఈ షాప్ అడ్రస్ వచ్చేసి హైకోర్ట్ రోడ్ లో 94 బస్ స్టాప్ బ్యాక్ సైడ్ ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఈ విజిటింగ్ కార్డ్ లో ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. ఏదో ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని విజిట్ చేయండి. ష్యూర్లీ యుల్ థ్యాంక్ మీ. ఇవన్నీ కూడా ఇక్కడ నేను పర్చేస్ చేసిన ఫ్యాబ్రిక్స్. వీటన్నిటితో ఎలా డిజైన్ చేయబోతున్నానో ఫర్దర్ వీడియోస్ లో చూపిస్తాను. చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా. ఇంకా అవన్నీ ప్యాక్ చేయించుకొని నేనైతే నాకు లంగాలకు కావాల్సిన బార్డర్స్ కోసం చార్మినార్ స్టార్ట్ అయ్యాను ఫ్రమ్ మదీనా. అండ్ ఇట్స్ బీన్ మెనీ డేస్ నేను ఇక్కడికి వచ్చి. చార్మినార్ అంటేనే స్ట్రీట్ షాపింగ్ కదా. అండ్ దిస్ బుజ్జి బుజ్జి ఇయర్ రింగ్స్ హ్యావ్ మై హర్ట్. ఇంకా అక్కడ మెనీ ఆఫ్ అవర్ ఫాలోవర్స్ షోడ్ దేర్ లవ్ అండ్ అడ్మిరేషన్. రిసీవింగ్ దిస్ కైండ్ ఆఫ్ లవ్ అండ్ అడ్మిరేషన్ ఇస్ సంథింగ్ ఐ క్రేవ్డ్ ఫర్ ఆల్ మై లైఫ్. చాలా బాగా అనిపిస్తుంది కదా. మనల్ని మన వర్క్ ని అప్పటి వరకు మన లైఫ్ లో ఒక్కసారి పరిచయం లేని వాళ్ళు కూడా అడ్మైర్ చేస్తుంటే దట్ ఈస్ అబ్సల్యూట్ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఫర్ బార్డర్స్ ఐ కేమ్ టు మై ఫేవరెట్ షాప్, అదే కేఆర్ కసెట్. అండ్ సర్ప్రైజింగ్లీ వెళ్ళగానే నాకు కావాల్సిన బార్డర్స్ అన్ని కూడా నా కళ్ళ ముందు కనిపించేసాయి. బికాస్ వాళ్ళ దగ్గర అంత బ్యూటిఫుల్ స్టాక్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లోరోసెంట్ దానికి ఆ బ్రాట్ ఏ నేవీ బ్లూ కలర్ కొంచెం వింటేజ్ టైప్ ఉన్న బార్డర్ తీసుకున్నాను. అండ్ పీకాక్ బ్లూ దానికి పర్పుల్ తీసుకున్నాను. ముందు కాస్త డౌట్ గా ఉండింది నాకు కావాల్సినట్టుగా దొరుకుతాయో లేవో అని చెప్పేసి ఫైనలీ దొరికేసాయి. ఒరిజినల్ పిక్చర్ లో మాత్రం ప్లెయిన్ బ్లౌజే ఉండింది. బట్ నాకు ఇంకాస్త బ్యూటీ యాడ్ చేయాలనిపించింది. దాట్ ఈస్ వై నేను ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద చిన్న చిన్న పీకాక్ మోటివ్స్ ఉన్న ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నాను. 2 బ్లౌజెస్ కి కలిపి ఐ ఆల్మోస్ట్ 1.5 మీటర్. ఇంతటితో మన షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నౌ హియర్ వి కమ్ టు మయూర్ పాన్ ప్యాలెస్. ఇట్స్ బీన్ 5 years అనుకుంటా. మాండేటరీగా ఒకవేళ చార్మినార్ వెళ్తే షాపింగ్ అయిపోయాక ఐ కమ్ హియర్, ఎస్పెషల్లీ ఇన్ ద మంత్స్ ఆఫ్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇక్కడ స్పెషల్లీ సీతాఫల్ జ్యూస్ దొరుకుతుంది అనమాట. ఓన్లీ ఈ 5 months లో మాత్రమే. ఇప్పుడు ఇంటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి? రండి ఫ్యాబ్రిక్స్ చూడమా? కాదు, మనం ఆ చార్మినార్ లో చేసిన చిన్న చిన్న కమ్మలు ఉంటాయి కదా, అవన్నీ ట్రై చేయాలి. ప్రతి ఆడపిల్లలు చేసే పనే కదా ఇది. అందుకే నేను కూడా ముందు అదే పని చేస్తున్నాను. చాలా ముద్దుగా ఉన్నాయి కదా. అండ్ మనం తెచ్చిన ఫ్యాబ్రిక్స్ అన్ని మళ్ళీ ఒకసారి ముందేసుకుని కూర్చున్నాను ఎలా చేస్తే బాగుంటుందని. మీకు చూపించలేదు కదా. ఫర్ దిస్ ఫ్లోరసెంట్ గ్రీన్ కలర్ దిస్ ఇస్ ద బార్డర్ ఐ హావ్ టు. చాలా వింటేజ్ ఉంది అండ్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. బ్లౌజ్ కి వచ్చేసరికి దిస్ ఇస్ ద ఫ్యాబ్రిక్ ఐ హావ్ టు. ఇంకా మీకు ఇలా మాటలతో చెప్తే అర్థం కాకపోవచ్చు. రండి ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా డైయింగ్ ప్రాసెస్ చూద్దాము. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఆ పర్టికులర్ ఆ 2 కలర్స్ లో డై చేయించేద్దాము. పీకాక్ బ్లూ అండ్ ఫ్లోరసెంట్ గ్రీన్. చాలా టఫ్ ఉంటుంది ఈ 2 కలర్స్, చాలా వెరీ ట్రికీ. నౌ ఫైనలీ మనకు కావాల్సిన ఆ 2 ఎగ్జాక్ట్ షేడ్స్ అయితే డై చేసేసాడు. నౌ లెట్స్ గో ఫర్ కటింగ్. ప్రస్తుతం ఈ వీడియోలో అయితే నేను స్టిచింగ్ చూపించలేకపోతున్నాను బికాస్ వీడియో చాలా లెంతీ అవుతుంది. ప్రస్తుతానికి దీంట్లో నేను కటింగ్ మాత్రమే చూపించగలుగుతున్నాను. నేను ఈ పీకాక్ బ్లూ ఫ్యాబ్రిక్ అంతా కూడా స్కర్ట్ కోసమే యూజ్ చేస్తున్నాను. నా స్కర్ట్ లెంత్ వచ్చేసి 44 inches ఇంక్లూడింగ్ క్యాన్ అండ్ స్కర్ట్ వేస్ట్ వచ్చేసి 32 inches. సో నా 6 meters ఫ్యాబ్రిక్ ని 5 fold చేశాను. యూజువల్ గా 4 fold సరిపోతుంది. ఆ తర్వాత స్కర్ట్ వేస్ట్ అండ్ స్కర్ట్ లెంత్ మార్క్ చేసుకోవాలి. సింపుల్ ఫార్ములా. స్కర్ట్ మెయిన్ పీస్ అంబ్రెల్లా కట్ లో ఎలా మార్క్ చేయడం అంటే స్కర్ట్ లెంత్ ప్లస్ 5 inches అప్రాక్సిమేట్లీ. ఇది స్కర్ట్ వేస్ట్ కోసం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాము. నా వేస్ట్ వచ్చేసి 32 కాబట్టి 4 to 5 inches ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మైనస్ మనం ఒకవేళ ఏదైనా స్కర్ట్ బార్డర్ యూజ్ చేస్తే, ఇప్పుడు నేనైతే ఆల్మోస్ట్ 3.5 inches స్కర్ట్ బార్డర్ యూజ్ చేస్తున్నాను. సో మైనస్ 3.5 inches ప్లస్ ఒక స్కర్ట్ వేస్ట్ బెల్ట్ యాడ్ చేస్తాం కదా, అది 1 inch. సో ఇవన్నీ కలిపి అప్రాక్సిమేట్ గా 49 inches వస్తుంది అనమాట. మార్క్ చేసి కట్ చేసుకోవాలి. అండ్ లైనింగ్ మాత్రం ఫోల్డింగ్ పాయింట్ నుంచి 49 inches తో ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న బార్డర్ వచ్చేసి 3.5 inches ఉంది. అండ్ ఈ లంగాకి బార్డర్ బ్యాకింగ్ గా రా సిల్క్ యూజ్ చేస్తున్నాను. అండ్ మనకి ఆల్మోస్ట్ ఎన్ని మీటర్స్ బార్డర్ యూజ్ చేస్తున్నామో అంతా రా సిల్క్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. నార్మల్ క్వాలిటీ రా సిల్క్ సరిపోతుంది. ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఒక 3 to 4 inches బార్డర్ ఉంది అనుకోండి, అప్రాక్సిమేట్ గా ఒక 1.5 inch ఎక్స్ట్రా తీసుకుంటే ఆ 2 ఫోల్డింగ్ కూడా సరిపోతుంది అనమాట. నేను ఇప్పుడు 3.5 inches బార్డర్ తీసుకున్నాను అండ్ బ్యాకింగ్ వచ్చేసి 5 inches తీసుకుంటున్నాను. సో నా స్కర్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, బార్డర్స్, లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ స్కర్ట్ బ్యాండ్ కోసం, వేస్ట్ బ్యాండ్ కోసం యూజ్ చేసే ఫ్యాబ్రిక్ ఇదంతా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే స్కర్ట్ కటింగ్ పోర్షన్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ హై నెక్ విత్ ఫ్రంట్ ఓపెన్, మిడ్ లెంత్ స్లీవ్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ మనం తీసుకుంది 2 బ్లౌజ్లకి కలిపి 1.5 మీటరే కాబట్టి ఈచ్ బ్లౌజ్ కి వచ్చేసి అప్రాక్సిమేట్ గా 75 centimeters వచ్చింది. ఎందుకు బ్లౌజ్ ని కొంచెం తక్కువ ఫ్యాబ్రిక్ తో చేస్తే ఆ సాటిస్ఫాక్టరీ లెవెలే వేరు. నాకు దీన్నే కక్కుర్తి అంటున్నారు. చాలా ఈజీ అనుకున్నాను కానీ ఒకటే వ్లాగ్ లో ఫ్యాబ్రిక్ సోర్సింగ్, డైయింగ్, కటింగ్, స్టిచింగ్ ఇదంతా చూపించడం కాస్త కష్టం అనిపించింది. అండ్ యూ మైట్ ఫీల్ బోర్డ్ యాజ్ వెల్. అందుకోసమనే
మేబీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓన్లీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మాత్రమే సపరేట్గా ఇంకొక బ్లాగ్ చేసి చూపిస్తాను మీకు. అండ్ దుపట్టాకి ఇంత పెద్ద బార్డర్ వేస్తే బాగోదు కాబట్టి దాన్ని మధ్యలో కట్ చేసి ఆ చిన్న బార్డర్ని అన్ని సైడ్స్ వచ్చే విధంగా ప్లాన్ చేశాను. సో ఇప్పుడు ఈ చిన్న బార్డర్ యూజ్ చేస్తే కనుక నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను స్కర్ట్కి బార్డర్ ఉంటుంది కదా, దానికి బ్యాకింగ్ ప్రిపేర్ చేస్తున్నాను రా సిల్క్తో. అండ్ ఆ బ్యాకింగ్ మీద ఈ మెయిన్ బార్డర్ కూర్చోబెట్టేసి అదంతా కూడా స్కర్ట్కి అటాచ్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పూర్తిగా చూపించలేకపోయినందుకు. బట్ దెన్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఫైనల్ అవుట్పుట్. నాకైతే చాలా 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 నచ్చింది. ఎస్పెషల్లీ దోస్ బ్లౌజెస్ చాలా సింపుల్ గా యట్ వెరీ ఎలిగెంట్ గా అనిపించాయి. ఇంకేముంది, రండి వేసుకొని రెడీ అయిపోదాం. స్కర్ట్ కి అయితే ఆల్మోస్ట్ నాకు 9 meters ఫ్లేర్ వచ్చింది. దిస్ ఇస్ వై ద రీజన్ నేను చెప్పేది కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకోండి అని చెప్పేసి. నేను మేకప్ అయితే చూపిస్తున్నాను కానీ నా మేకప్ స్కిల్స్ ని సీరియస్ గా తీసుకోవకండి. ఇది ఓన్లీ నా వరకు సూట్ అవుతుంది. యాజ్ ఐ నో మై స్కిన్ కాంప్లెక్షన్, టెక్స్చర్ అండ్ కండిషన్ వెల్. సో నాకు వేరే ఏ మేకప్ ఆర్టిస్ట్ చేసినా కూడా సంహౌ నాకు ఎందుకో సూట్ అవ్వదు. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ట్రై టు డూ మై సెల్ఫ్. ఫస్ట్ ఫేస్ మాయిశ్చర్ చేసిన తర్వాత మన అద్భుతమైన డార్క్ సర్కిల్స్ ని కవర్ చేసుకోవాలి. మన అబ్నార్మల్ స్లీప్ సైకిల్ వల్ల అవి చాలా బ్యూటిఫుల్ గా పెరిగిపోయాయి. అండ్ 70% ఆఫ్ మై మేకప్ అంటే కూడా మొత్తం ఐ మేకప్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా 30% బేసిక్ కలర్ కరెక్షన్, ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ యూస్ చేస్తాను. అండ్ ఎస్పెషల్లీ ఫర్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ ఫర్ సమ్ రీజన్ కళ్ళు బ్యూటిఫుల్ గా వచ్చాయి అంటే నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాను. ఈ రోజు మేకప్ చాలా బాగుండబోతుంది అని చెప్పేసి. సో హెయిర్ నేను కూడా అనసూయ గారి లాగా లైక్ ఆ సైడ్ అనుకున్నాను. బట్ దాని ఎందుకు అది నా ఫేస్ కి సూట్ అవ్వట్లేదు అనిపించింది. ఐ థాట్ ఆఫ్ లైక్ లెట్స్ గో విత్ రెగ్యులర్ ట్రెడిషనల్ హెయిర్ స్టైల్ అని. దానికోసం ఫ్రంట్ లో కాస్త క్రింపింగ్ చేశాను. అండ్ క్రింపింగ్ చేయకపోతే నా వాల్యూమ్ చాలా థిక్ గా కనిపిస్తుంది. అండ్ హెయిర్ ఫ్లాట్ గా ఉంటే నా ఫేస్ కి అస్సలు సూట్ అవ్వదు. సో ఆఫ్టర్ క్రింపింగ్ ఫ్రంట్ సైడ్ లో కాస్త స్టైల్ చేసి బేసిక్ బ్రైడ్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. ఫర్ మీ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అండ్ బింది ఈ 3 ఉంటే సరిపోతుంది. అంటే బేర్ మినిమం అనమాట ఈ 3. లైక్ ఏ ఆడపిల్లకైనా బ్యూటీ తెచ్చేస్తాయి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ కి. అండ్ ఐమ్ స్టైలింగ్ విత్ దిస్ కుందన్ మాంగ్టికా అండ్ జిలేబీ హారం. మాంగ్టికా గుట్టలు ఎక్కడ తీసుకున్నాను. జ్యువెలరీ వచ్చేసి ఐ బ్రాట్ ఇట్ ఫ్రమ్ శుభం పర్ల్స్. అండ్ మై ఫేవరెట్ కనకాంబరం పూలు ఎంత కలదేస్తాయి తెలుసా. ఏ ఆడపిల్లకైనా లైక్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ కి చాలా 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 బ్యూటీ తీసుకొస్తాయి. అండ్ ఫైనలీ ఐ ఫినిష్ దిస్ లుక్ విత్ పొడుగు బొట్టు అండ్ సెప్టమ్ నో స్పిన్. అండ్ దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. రండి ఇంకా ఫ్లాంట్ చేద్దాం.